దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ దైవ సందేశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా బిడ్డలారా? దేవుని వాక్యాన్ని క్లుప్తంగా నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. పిల్లలు, ఈ 6వ వచనంలో లాస్ట్ లైన్లో రాయబడినటువంటి మాట, మీరు నా చేతిలో ఉన్నారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ పొజిషన్ ఎంత క్లిష్టంగా కష్టంగా ఉన్నా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. బహు జాగ్రత్తగా విను. ప్రభు చెప్తున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియాకు దైవవాక్కు ప్రత్యక్షమై పిల్లరా ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని కనువిప్పు కలుగజేస్తూ ప్రభు మాట్లాడుతున్న మాట. ఇర్మియాతో దేవుడు చెప్పిన మాటను మనం గమనిస్తే, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పో, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తానని చెప్పాడు. ఇర్మియా నేరుగా కుమ్మరివారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కుమ్మరివారి పిల్లర సారి మీద మరి పనిచేస్తూ కనబడ్డాడు. కుమ్మరి జిగట మంటితో మరి చేయుచున్న కుండను చూస్తూ ఉన్నాడు. అది మధ్యలో విడిపోయింది. మరలా ఆ మన్నును తీసుకొని ముద్దను చేసి తనకు యుక్తమైనట్లుగా దానితో ఒక కుండను తయారు చేశాడు. అప్పుడు దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, చూసావా, ఆ కుమ్మరి మంటికి చేసినట్లుగా అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లారా, ఈరోజు మనమందరం కూడా జిగట మంటితో సమానంగా ఉన్నాం. కుమ్మరి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మన జీవితాలు ఎప్పుడైతే దేవుని చేతిలోకి వెళ్తాయో పిల్లరా, మన జీవితాలని దేవుడు తనకు యుక్తమైనట్టుగా మలుచుకుంటాడు, తనకిష్టమైన రీతిగా మలుచుకుంటాడు. ఇది దేవుడు మనతో చెప్తున్న మాట. నాకు ఇష్టమైన రీతిగా నిన్ను మిమ్మలను నేను మలుచుకుంటాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించేయండి. మీరు నా చేతిలో ఉన్నారు. పిల్లరా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావేమో, నిందలతో భయంకరమైనటువంటి వేదన చెందిన హృదయంతో ఉన్నావేమో, అవమానపరచబడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కుమార్తె, కుమారుడా, మీరు నా చేతిలో ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్నాడు. పిల్లరా, నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంటుంది, ఒక ప్రణాళిక దేవునికి ఉంటుంది, ఒక ఉద్దేశం దేవునికి ఉంటుంది. నువ్వు ఎన్ని అనుకున్నా కానీ పిల్లరా, నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చబడిందాక దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ఆలోచన నెరవేరేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన మనలను తనకిష్టమైన పాత్రలుగా, తనకు యుక్తమైన పాత్రలుగా చేసుకోవడానికే దేవుడు ఇష్టపడతాడు. ఆమెన్, హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే ఆ కుమ్మరి వాని యొక్క అంశాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ప్రభువు తన బిడ్డలతో చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఆ మట్టిని భయంకరంగా తాను కాలుతో తొక్కుతాడు, అలాగే బాగా పిసుకుతాడు. దాంట్లో ఏమైనా గడ్డి పరకలు ఉంటాయేమో, చిన్న రాళ్ళు ఉంటాయేమో, లేక గాజు పెంకులు ఉండొచ్చు, లేక చిన్న చిన్న ఏలికలు ఉండొచ్చు, లేక ఎంటికి పొరలు ఉండొచ్చు. పిల్లరా, ఆ కుమ్మరివాడు ఆ మట్టితో పాత్రను చేసేటప్పుడు ప్రతిదాన్ని తీసివేస్తాడు.
ప్రతిదాన్ని తీసివేస్తాడు. ఒకవేళ అవి ఆదమరిచి ఒకవేళ అలాగే ఉండి కుండ తయారు చేయబడితే అది పెద్ద డ్యామేజ్ అయిపోతుంది పిల్లారా. ఈరోజు మనం ఆలోచన చేస్తే వాటన్నిటినీ కుమ్మరివాడు ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటిని తీసివేస్తాడు. పిల్లారా, ఎప్పుడైతే మనం మన జీవితాలను దేవుని చేతిలో పెడతామో మనలో గడ్డి పరక లాంటి ఒకవేళ బలహీనతలు ఉండవచ్చు. మనం అనుకోవచ్చు అది పెద్ద సమస్య, అది చిన్న లోపమే కదా, చిన్న బలహీనతే కదా, చిన్న పొరపాటే కదా అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు చిన్నదని వదిలేసుకున్న నీవు నీ జీవితంలో రేపు పెద్ద ప్రమాదం చూపిస్తుంది. అది పెద్ద ఎఫెక్ట్ అయిపోతుంది. ఆ రోజు నువ్వు పశ్చాత్తాపడతావు, ఆ రోజు నువ్వు కృంగిపోతావు, ఆ రోజు నువ్వు దిగులు పడతావు. ఆ రోజు నేను అనవసరంగా నా జీవితాన్ని సరిదిద్దుకోలేకపోయాను, నా బ్రతుకును సరిదిద్దుకోలేకపోయాను, నా ఆలోచన సరిదిద్దుకోలేకపోయాను, అది చిన్నదాన్ని నేను వదిలేశాను, ఈ రోజు నా జీవితాన్ని అది అతలాకుతలం చేస్తుందనే వేదన నీలో ఆ రోజు కనబడుతుంది పిల్లారా. ఈరోజు ఒక చిన్న రాయి అనుకుంటావు, కానీ రేపు అది నీ భవిష్యత్తుకు ఒక పెద్ద అడ్డు బండరాయిగా మారిపోతుంది పిల్లారా. ఓ రోజు ఒకవేళ అది చిన్న పరకే అనుకుంటావు, కానీ ఆ రోజు నీ జీవితాన్ని తారుమారు చేసే పరిస్థితులు అవుతాయేమో. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. నా బిడ్డలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఎప్పుడైతే మన జీవితాలు దేవుని చేతిలో పెడతామో మనలో దేవునికి ఆయాసకరమైన గడ్డి పరక లాంటివి, చిన్న రాళ్ళు లాంటివి, ఒకవేళ పిల్లరా ఎంట్రుకలు లాంటివి, లేకపోతే చిన్న నలుసులు లాంటివి ఏవై ఉంటాయో అవన్నీ దేవుడు రిమూవ్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, జీవితంలో సమస్యలు ఎన్నో ఉంటాయి, బలహీనతలు కూడా ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని మనం సవరించుకుంటూ సరిదిద్దుకుంటూ దేవుని పోలికలో దేవునికి ఇష్టమైన రీతిగా దేవుడు చెక్కే బొమ్మగా, దేవుడు చెక్కేటువంటి పాత్రగా మన జీవితాలను ఎప్పుడైతే మలుచుకుంటామో నిజంగా అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్న మాట బహు జాగ్రత్తగా వినండి. ప్రభు చెప్తున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. పిల్లరా, మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి మనము ఒకవేళ మన ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఒకవేళ గడ్డి పరక లాంటి బలహీనతలు మనం కలిగి ఉన్నామేమో, ఒకవేళ చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న రాళ్ళు లాంటి మన జీవితాలు కలిగి ఉన్నామేమో, వాటన్నిటిని మనం తొలగించుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లారా, నాకు యుక్తమైన పాత్రగా మీరు రావాలి, నాకు యుక్తమైనటువంటి మహిమ తెచ్చే జీవితాలు మీలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ మనం సరి చేయబడాలో, ఎక్కడ మన జీవితాలు బాగుపరచబడాలో, ఎక్కడ మన బ్రతుకులు బాగు చేయబడాలో, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఒకవేళ మన జీవితాలని సరిదిద్దుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో ఉన్నటువంటి మన జీవితాలు దేవునికి యుక్తమైనవిగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు, ఒక్కొక్కసారి మనం అనుకుంటాం దేవునికి యుక్తమైన రీతి కాకుండా మనకు యుక్తమైన రీతిలో మనం జీవిస్తుంటాం. దేవునికి ఇష్టమైన రీతిలో కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. పిల్లరా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నంత కాలం, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నంత కాలం, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పరుగులెత్తుతున్నంత కాలం, పిల్లరా, నీ జీవితంలో ఒక మంచి విలువైనటువంటి పాత్ర లాంటి జీవితం నీకు రాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితం గడిపితే కుదరదు. ప్రభు చెప్తున్న మాటలు. ఎందుకంటే మన జీవితాలు, మన భవిష్యత్తు, మన ఆరోగ్యాలు, మన యొక్క కుటుంబ జీవితాలు, మన బిడల భవిష్యత్తులు అన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. కాలగతులనే దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. నీవు నేను మనందరం దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో ఉన్నటువంటి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లరా, దేవునికి యుక్తమైనట్టుగా మన జీవితాలని, మన యొక్క మనస్సుల్ని, మన హృదయాల్ని, మన తలంపుల్ని, మన యొక్క ప్రవర్తనని, మన యొక్క జీవన విధానాన్ని మార్చుకొని తీరాల్సిందే, తప్పదు. అది చిన్నదే కదా అనుకుంటే పిల్లరా, ఒకానొక సమయంలో పెద్ద సమస్యగా అది మారిపోతుంది. నిజమే కదా. ఇప్పుడు ఒక కుండను తయారు చేస్తున్నాం, గడ్డి పరకేను వదిలేసారు అనుకుందాం. అది అట్లాగే ఒకవేళ కుండ రూపంలోకి వచ్చినా దాన్ని వేడి చేస్తారు. దాన్ని పిల్లరా, అవి ఎప్పుడైతే వేడి చేస్తారో ఆ గడ్డి పరక ఏమైపోతుంది? కాలిపోతుంది. కాలిపోయినప్పుడు ఏమవుతుంది పిల్లరా? ఇంకా ఆలోచన చేయండి, ఇంకా అక్కడ హోల్ పడిపోతుంది. ఒక చిన్న రాయి అనుకుంటాం, కానీ ఎప్పుడైతే వేడి చేస్తారో ఆ రాయి దగ్గర చిన్న డ్యామేజ్ వచ్చేస్తుంది, కొండ విలువంతా పోతుంది. పిల్లరా, నీ జీవితం, నా జీవితంలో చిన్న చిన్న పొరపాట్లే మన జీవితాలు విలువ లేకుండా చేస్తూ ఉంటాయి.
చిన్న మాటే నీ విలువను కోల్పోయే విధంగా చేస్తాయి. చిన్న ఆలోచనే నీ విలువను కోల్పోయే విధంగా చేస్తాయి. చిన్న ప్రవర్తనే కానీ నీ విలువను కోల్పోయే విధంగా చేస్తాయి. నీ ఆలోచన నీ విలువను పెంచాలి, నీ మాట నీ విలువను పెంచాలి, నీ ప్రవర్తన నీ విలువను పెంచాలి, నువ్వు చేసే చూపు నీ విలువను పెంచాలి. పిల్లలు ఆ రీతిగా మన యొక్క జీవితాలని ఉన్నతంగా మనం బ్లెస్ చేసుకోవాలంటే మన జీవితాలు దేవుని చేతిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాలు దేవుని చేతిలోకి తీసుకుని వస్తామో, మన బ్రతుకుని దేవుని చేతిలోకి తీసుకుని వస్తామో, పిల్లరా మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి మనం విడుదల పొందగలుగుతాం. దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు మన జీవితాలు ఆశ్చర్యంగా అద్భుతంగా దేవుడు జరిగిస్తాడు. గొప్ప దీవెనలతో మనల్ని నింపుతాడు. గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉన్నతమైన కృపకు మనల్ని దేవుడు పాత్రులుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నా బిడ్డలారా మీ జీవితాలు నా చేతిలో ఉన్నాయి, మీ భవిష్యత్తు నా చేతిలో ఉన్నాయి. ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరితో దేవుడు చెప్తున్నాడు, ఈ మాటలు వింటున్న మనందరితో దేవుడు చెప్తున్నాడు, మనము దేవుని చేతిలో ఉన్నాము. దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి దేనికి భయపడవాకు. ఏ తెగులు నీకు రాదు, ఏ శోధన నీకు రాదు, ఏ విధంగా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఏ విధంగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నీ జీవితాన్ని దేవుడు ఒక విలువచ్చే విధంగా మలస్తాడే గాని పిల్లరా నువ్వు జారిపోతున్నా నిన్ను వదిలివేయడు, నువ్వు పడిపోతున్నా నిన్ను వదిలివేయడు. నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నిటినీ దేవుడు సరిచేస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ లోపాలన్నిటినీ సరిచేస్తాడు. నీ జీవితం పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆయన ప్రణాళికలు మన జీవితాల పట్ల నెరవేర్చబడతాయి. ధైర్యంగా ఉందాం, దేవుని వైపు చూద్దాం, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేసినా కానీ తప్పించుకోలేం. పిల్లరా యోనా గారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉందా, ఆలోచన ఉంది కదా. పిల్లరా యోనా గారు తప్పించుకోవాలని చూశారు, కానీ పిల్లరా యోనా గారు దేవుని దగ్గర నుంచి తప్పించుకోగలిగాడా? ఈరోజు నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంటే, దేవుని ఆలోచనలుంటే పిల్లరా ఒకవేళ సేవ పట్ల కావచ్చు, నీ ఆత్మీయ జీవితం పట్ల కావచ్చు, లేక నీ ఉద్యోగం పట్ల కావచ్చు, నీ కుటుంబ జీవితం పట్ల కావచ్చు, పిల్లరా దేవుని యొక్క ప్రణాళిక, ఆలోచన, సంకల్పం, ఉద్దేశం, ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తప్పించుకోలేవు. 30 తిప్పలు పెట్టి అయినా 3 చెరువులు నీళ్ళు దాగిచ్చైనా ఆయన పని జరిగించుకుంటాడు. పిల్లరా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి యుక్తమైన రీతిలో మనం మారాలి. ఆయనకు ఆయాసకరమైన ప్రతిక్రియల నుంచి మనం విడుదల పొందాలి. పిల్లరా మన జీవితాన్ని ఒక విలువగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో, దేవునికి సమర్పించుకుంటామో, దేవా నా జీవితము ఇదిగో తండ్రి ఏ విలువ లేదు, ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, కానీ ఎప్పుడైతే నా జీవితం నీ చేతిలో పెడుతున్నానో ఒక విలువ తెచ్చే పాత్రగా నన్ను మీరు మలచబోతున్నారయ్యా అని మన జీవితాలను ఎప్పుడైతే దేవుని చేతిలో పెడతామో నీ బ్రతుకు ఒక విలువ, నీ జీవితానికి ఒక విలువ, నీ కుటుంబానికి ఒక విలువ, నీ బిడ్డలకు ఒక విలువ, నీ భవిష్యత్తు ఒక విలువైనదిగా ఉండాలి అంటే నువ్వు దేవుని చేతిలోకి రావాలి. నిన్ను దేవుడు తన మహిమ కొరకు వాడుకోవాలంటే నువ్వు దేవుని చేతిలోకి రావాలి. నీ పట్ల ఉన్న దేవుని యొక్క ఆలోచన నెరవేర్చబడాలంటే నువ్వు దేవుని చేతిలోకి రావాలి. అదే చెప్తున్నాడు దేవుడు, మీరు నా చేతిలో ఉన్నారు. క్లారా మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి మనం దేవునికి సమర్పించుకొని మన భారమంతా దేవుని మీద వేద్దాం. ఆరోగ్యం బాగాలేదని ఆందోళన చెందబాకు, కుటుంబ పరిస్థితులు సరిగా లేవని కలవరపడబాకు, ఒకవేళ నీ చుట్టూ సుడిగుండం లాంటి సమస్యలు చుట్టుకుంటూ నేను కృంగదీస్తున్నా, అరే ఏంద్రా బాబు ఒకటి పోతే ఒకటి వస్తుంది, ఒకటి పోతే ఒకటి వస్తుందని ఒకవేళ పిల్లారా సమస్యలను బట్టి సతికిలు పడిపోబాకు. దేవునికి అప్పగించు, దేవుని చేతిలోకి రా. ప్రభువా నా సమస్యలు నీకు అప్పగిస్తున్నాను, నా కష్టాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా బాధ నీకు అప్పగిస్తున్నాను, నా యొక్క జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ పరిస్థితి నన్ను విడిపించయ్యా, ఈ పరిస్థితిని నన్ను తప్పించయ్యా, నా కష్టాల నుంచి, నా శ్రమల నుంచి, నా బాధల నుంచి, వ్యాధుల నుంచి నన్ను విడిపించు ప్రభు అని మన జీవితాలు దేవునికి అప్పగించుకున్నప్పుడు ప్రభు చెప్పాడు, మీరు నా చేతిలో ఉన్నారు. మనం దేవుని చేతిలో ఉన్నప్పుడు పిల్లారా ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని దేవుడు రిమూవ్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో దేవునికి ఆయాసకరమైన ప్రతి క్రియల్ని దేవుడు తీసివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని అడగాలి పిల్లారా, అయ్యా విలువలైన నా జీవితాన్ని విలువైన పాత్రగా చేయవాడు నీవే. ఎప్పుడైతే మన జీవితాలు దేవుని చేతికి అప్పగించుకుంటామో మనకు ఒక విలువ వస్తుంది, ఘనత వస్తుంది. పిల్లల తన నామ మహిమార్థంగా మనం వాడబడతాము. ఆయన చేతిలో మనం ఉంటామంటే నిజంగా మన జీవితమే ఒక ధన్యం.
ఆమెన్. ఈ వర్తమానం వింటున్న మన బ్రతుకులన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మరొక్కసారి మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాలు దేవునికి అప్పగించుకుంటూ దైవ కృపకు పాత్రలు అవుదాం. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మీ పాదాలకు వందనాలు. విత్తిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపచేయండి. 30 60 100 ఫలించుటకు సహాయం చేయండి. మా జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. మా బ్రతుకులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు యుక్తమైన రీతిలో మా జీవితాలు మలిచి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకున్నామని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి, సకల పరిశుద్ధులకు, యేసయ్యతో సహవాసపరిచిన ప్రతి కుటుంబానికి సదాకాలం ప్రభు ప్రసన్న తోడుగు నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. పిల్లరా, మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ దీవెనకరమైన పరిచయలోకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.